హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఏంటంటే పుష్ప 2 కలెక్షన్స్ మామూలుగా లేవు. ఏకంగా బాహుబలి రికార్డే పగలగొట్టింది. పుష్పకి కొన్ని చోట్ల నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కానీ కొంచెం పాజిటివ్ టాకే నడుస్తుంది. తర్వాత ఏంటంటే ప్రీమియర్ షో వల్ల కలెక్షన్స్, తర్వాత హైక్స్ వల్ల ప్లస్ అడ్వాంటేజెస్ వచ్చి పుష్ప కలెక్షన్స్ ఈ స్థాయిలో వచ్చింది. ఓవరాల్గా పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్గా డివైడ్ చేసుకోవాలి. సౌత్ బెల్ట్ నుంచి కొంచెం కలెక్షన్స్ ఈ హైక్స్ వల్ల, అదే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ హైక్స్ వల్ల కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం టికెట్ రేట్ నార్మల్ రేట్ పెట్టుంటే ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ వస్తుంది నా ఫీలింగ్. తర్వాత ఏంటంటే మనము తమిళనాడులో ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో ఆడలేదు, పర్లేదట్టు ఆడింది. కానీ మలయాళంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం, ఆడ కూడా ఒక మోస్తరుగా ఆడింది. తర్వాత కర్ణాటక నుంచి బీభత్సమైన కలెక్షన్స్ వచ్చినాయి. ఓవరాల్గా సౌత్ నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి 98 crores కలెక్షన్స్ వచ్చినాయి. తర్వాత కేరళ, ఇది కర్ణాటక నుంచి 22 crores కలెక్షన్స్ వచ్చినాయి. తర్వాత కేరళ, తమిళనాడు కలుపుకొని 13 crores కలెక్షన్ వచ్చింది. ఓవరాల్గా ఈ మూడు కలుపుకుంటే మనకు ఎంత వచ్చిందంటే కలెక్షన్స్ 133 crores సౌత్ నుంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఇది గ్రాస్ కలెక్షన్స్. అయితే నార్త్ బెల్ట్ గురించి మాట్లాడుకుంటే నార్త్ బెల్ట్లో 87 crores గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి నార్త్ నుంచి. సో దీంతో మనకి ఏమైంది, 133 + 87 = మనకు దాదాపు 210 crores ఓన్లీ ఇండియా నుంచే మనకు పుష్ప గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి. తర్వాత మిగిలిన 75 crores ఓవర్సీస్, తర్వాత అక్కడ ప్రీమియర్స్ వాటి వల్ల వచ్చింది. దాంతో మనకు పుష్ప 287 దాకా కలెక్షన్స్ చేసినట్టు టాక్ నడుస్తుంది. కానీ వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు మర్చిపోయినానే, ఆ మూవీ యూనిట్ మైత్రి మూవీస్ వాళ్ళు అఫీషియల్గా 294 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. కానీ రియాలిటీ కొంచెం తక్కువే ఉంది. కానీ దగ్గరగా ఆ మార్జిన్ రీచ్ అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ మామూలుగా ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్స్. ఇంకా కొన్ని సెంటర్స్ ట్రాక్ చేయాల్సి ఉంది. ఆ సెంటర్స్ ట్రాకింగ్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ రిపోర్ట్ మాత్రం నడుస్తుంది. అదే నెట్లో వేరే వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన దాని ప్రకారం. అంటే పుష్ప దాదాపు అఫీషియల్గా బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసింది. బాహుబలి 2 RRR మూవీని అఫీషియల్గా బ్రేక్ చేసిందని మనకు క్లియర్ కనపడుతుంది. ఏంటంటే ఈ టికెట్ హైక్స్ చాలా భయంకరంగా హెల్ప్ అయింది. మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది పోకపోయినా కానీ ఫస్ట్ డే ఫ్యాన్స్ పోతారు కాబట్టి ఈ కలెక్షన్స్ సాధ్యమైంది. సెకండ్ డే కలెక్షన్స్ గురించి మనం వెయిటింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నైట్ అయిపోయింది. సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను కాసేపట్లో అప్డేట్ చేస్తాను. అయితే సెకండ్ డే కలెక్షన్స్ కొంచెం నిరాశపరిచేటట్టుగానే ఉంటాయి. ఎందుకంటే దాదాపు 50% ఆక్యుపెన్సీ పడిపోతుంది. ఎందుకంటే సెకండ్ డేకి వచ్చేటప్పటికి ఫస్ట్ డే ఈ రేంజ్ రిలీజ్ వచ్చిన తర్వాత 12,000 థియేటర్స్ రిలీజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ డే ఆడియన్స్ ఆ థియేటర్ రారు. మేబీ సినిమాకి అల్ట్రా పాజిటివ్ టాక్ ఉంటే తప్ప. సో పుష్పకి పాజిటివ్ టాక్ ఉంది కానీ అల్ట్రా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. ఎందుకంటే కొన్ని సెంటర్లో నిరాశపరిచిందంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి కొన్ని సెంటర్స్లో, అలా వచ్చినాయి. సో నేనేం చెప్తున్నానంటే పుష్ప ఈజ్ అఫీషియల్లీ నౌ హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం ఇన్ ఇండియా అనేది డిక్లేర్ చేశారు. సో దాన్ని బట్టి పుష్ప ఈజ్ గోయింగ్ టు ఏ మ్యాసివ్ హిట్ అని నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన వీడియో మీకు ఫస్టే వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.